మొరటు వైద్యం నుంచి నాటు వైద్యం, నాటు వైద్యం నుంచి ఆయుర్వేద వైద్యం, ఇలా దశల వారీగా ఎన్నో రకాలైనటువంటి మార్పులు సంతరించుకుని అద్భుతమైనటువంటి ఆయుర్వేద, హోమియో లాంటి ముందు జాగ్రత్త మందుల దగ్గర నుంచి ఆంగ్ల మందుల్లో కూడా అద్భుతమైన శస్త్రచికిత్సను సుశ్రుతుడు లాంటి వాడు ఏనాడో నేర్పినటువంటి భూమి భారతదేశాన్ని. ఇక్కడ విద్యా వ్యవస్థలో కూడా నాడి పట్టుకు చూసి వైద్యం చేసే వ్యవస్థ ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నప్పుడు జరిగేది. అందులో చదువుకున్నటువంటి డాక్టర్లు తక్కువ ఖర్చుతో తయారయ్యారు. ఆ తర్వాత కాలంలో ప్రైవేట్ వైద్య విధానం వచ్చిన తర్వాత ₹1,00,00,000 తగలేసి డాక్టర్లు అవుతున్నారు. కాబట్టి ఆ తర్వాత హాస్పిటళ్ళు పెట్టినప్పుడు ₹1,00,00,000 దండుకునేటటువంటి వ్యవహారం ప్రారంభమైనప్పటి నుంచి పేదవాడి బ్రతుకు బట్టాండ్ అయింది. మధ్యతరగతి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వీళ్ళు బాగా సంపాదించుకోవడం చూసిన తర్వాత ఇప్పుడు ఈ సొమ్ముల్ని దండుకోవడానికి విదేశీ వైద్య బృందాలు చేరిపోయినాయి. మన దేశంలో వైద్యంలో విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టచ్చు అన్నాక ఇప్పుడు మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఇష్టం వచ్చిన టెస్టులు, అవసరం ఉన్నా లేకపోయినా మందులు కుప్పలు తెప్పలు రాయిస్తున్నటువంటిది. రాయడానికి కారణం ఏంటంటే కార్పొరేట్ వైద్య విధానాన్ని విదేశీ శక్తులు సొంతం చేసుకోవడం మనకి తెలియకుండానే జరిగిపోతున్నటువంటి ఒక వ్యవహారానికి సజీవ సాక్ష్యం ఇది. మణిపాల్ హాస్పిటల్స్ వచ్చేటప్పటికి ఎవరు దాన్ని కంట్రోల్ చేస్తుందంటే టిమాస్క్ హోల్డింగ్స్. ఇది సింగపూర్ సావరిన్ ఫండ్ నుంచి డబ్బులు 59% పెట్టుబడి పెట్టింది మణిపాల్ హాస్పిటల్స్లో. అట్లాగే కేర్ హాస్పిటల్స్, బ్లాక్ స్టోన్ యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ 73%. అట్లాగే కిమ్స్ హాస్పిటల్ బ్లాక్ స్టోన్ సంస్థ యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ 80% పెట్టుబడి. అలాగే హెల్త్ కేర్ గ్లోబల్ హెచ్సిజి సివిసి క్యాపిటల్ నుంచి పెట్టింది. లగ్జంబర్గ్ EU ప్రైవేట్ ఈక్విటీ 60.4%. అలాగే ఉజాలా సిగ్నస్ ఇది వచ్చేటప్పటికి జనరల్ అట్లాంటిక్ పెట్టింది. ఇందులో యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ 70%. అట్లాగే సహ్యాద్రి హాస్పిటల్స్ ఒంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ కింద వాళ్ళు పెట్టుబడి పెట్టారు. కెనడా పెన్షన్ ఫండ్ నుంచి 100%. మదర్హుడ్ హాస్పిటల్స్ టీపీజీ గ్రోత్ యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ 55%. ఇందిరా ఐవీఎఫ్ బీపీఈఏ ఈక్విటీ హాంకాంగ్ గ్లోబల్ పిఈ సంస్థ 60% పెట్టుబడి పెట్టింది. బేబీ మెమోరియల్ హాస్పిటల్స్ కేకేఆర్ యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ 70% పెట్టుబడులు పెట్టారు. స్టెర్లింగ్ హాస్పిటల్స్ ఆర్పుడ్ పార్ట్నర్స్ ఇండియా పిఈ గ్లోబల్ క్యాపిటల్ లింక్స్ 100% పెట్టుబడి పెట్టారు. అట్లాగే మ్యాక్స్ హాస్పిటల్స్ కేకేఆర్ అభయ్ సాయి వాళ్ళ పెట్టుబడి యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ ఇండియన్ ప్లస్ ఇండియన్ పార్ట్నర్ కలిపి 49.7% పెట్టుబడి పెట్టారు. మ్యాక్సీ విజన్ హాస్పిటల్స్ క్వాద్రియా క్యాపిటల్ వాళ్ళు పెట్టుబడి పెట్టారు. సింగపూర్ ఎస్సీ ఏషియా ప్రైవేట్ ఈక్విటీ మైనారిటీ దీంట్లో. అదే సందర్భంలో రెయిన్బో హాస్పిటల్ సిడిసి గ్రూప్, అబ్రాజ్ గ్రూప్, యూకే గవర్నమెంట్ ఫండ్ ప్లస్ దుబాయ్ పిఈ కలిపి పెట్టారు మైనారిటీ వాటా ఇందులో. అపోలో హాస్పిటల్స్ అడ్వెంట్ ఇంటర్నేషనల్ యూకే గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు పెట్టారు మైనర్ వాటా. ఈ మూడు మాత్రం, మిగతా అన్నీ పెద్ద పెద్ద వాటాలు. అంతంత వాటాలు పెట్టాక వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ ఆదాయం కావాలి. ఎక్కువ ఆదాయం కావాలంటే ఎక్కువ డయాగ్నోసిస్, ఎక్కువ మందులు రాయాలి, ఎక్కువ ఆపరేషన్ చేయాలి. అవసరం ఉన్నా లేకపోయినా మన వేళ్లతో మన కళ్ళు పొడిపించేటటువంటి వ్యవహారం కూల్గా జరుగుతుంది విదేశీ శక్తుల చేతుల్లోకి.